అండి. ఇదిగోండి మా వారు పొయ్యి తయారు చేస్తున్నారండి సిమెంటుతో. ఇదిగోండి సిమెంటు కలిపి ఇదిగోండి పొయ్యి తయారు చేస్తున్నారు, చూసారా అండి. మా వారు ఏదైనా పని చెయ్యాలి అనేసి అనుకుంటే తప్పకుండా చేస్తారు వారు. లేకపోతే చాలా రోజుల నుంచి ఇబ్బంది అయిపోయిందండి. ఇటుకలు వేసి చేసిన వంట అది సరిగ్గా ఉండట్లా పొయ్యి, అందుకనేసి చేయమన్నా. సిమెంట్ తెచ్చి ఇటుకలు కూడా తెచ్చి చేస్తున్నారు మా వారు. పెద్దదే చేయమన్నానండి, చిన్నదొద్దు. మరీను ఒక 5 సేర్లు ఉడకడానికి దీక్ష పట్టడానికి అంత సైజులో ఉండాలి పొయ్యి అనేసి చెప్పాను. ఇదిగోండి బాగా చేశారు కదండి. ఇంకా పూర్తి అవలా, అది ఇంకా పూర్తి అయిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి మీకు. టాపీ పని నేర్చుకుంటే బాగుండేది. మా వారు ఏం చేస్తారు, డ్రైవర్ అయ్యారు. డ్రైవర్లకి టాపీ వాళ్ళు చేసే పని రాదు కదండి, ఎవరి పని వాళ్ళకే. అయినా పర్వాలా, మా వారు చాలా బాగా చేస్తున్నారు. తాపివాడైనా పుట్టంగానే నేర్చుకున్నాడు, 2-3 ఇల్లు అది కాదు, ఎవరి పని వాళ్ళకి అలవాటు. అది కరెక్టే. అది తాపివాడైనా నువ్వు డ్రైవింగ్ చేస్తావు, నీకు డ్రైవింగే అలవాటు. ఇది రోజు చేసే వాళ్ళకి అలవాటు, ఇది టాపీ పని. అంతేనా? చిన్నప్పుడు ఇల్లు కట్టేవాళ్ళం, దీంట్లో ఇసుకలో అలా 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 కట్టదని నేర్చుకున్నాం. అది ఆడుకునేటప్పుడు కట్టేవాళ్ళం ఇల్లు, అంతే. అలాగే పొయ్యి కడుతున్నారు ఇప్పుడు మా వారు. ఇల్లేమో టాపీ మేస్త్రీలు కట్టారు, పొయ్యేమో మా వారు కట్టుకుంటున్నారు. ఇల్లు కట్టేస్తున్నా అన్న ఫీలింగ్లో ఉన్నారు మా వారు. ఇల్లు కట్టినంత ఫీల్ అవుతున్నారు. ఏదైనా మనసు పెట్టి చేస్తే ఏ పనైనా సక్సెస్ అయ్యిద్దండి. మనసు పెట్టి చెయ్యాలి. మా వారు మనసు పెట్టి ఏదైనా చేశారంటే అది సక్సెస్ అయ్యిద్ది ఖచ్చితంగా. जरा भिग्गा सीमेंट डाल लो जी, सूखा सूखा डाले तो कैसा है होता है जी, असल कुछ सूख जाता है, वो का सीमेंट की क्या हैगी। ఇదిగోండి అది గుమ్మం ముందు అది మెట్లు ఉంటాయి కదా, మెట్లు దగ్గర కూడా ఒక బిళ్ళ వేశారు మొన్న. మా అమ్మ చెప్తూ ఉండేది, కొంచెం ఇలా వేయండి అమ్మా, బాగుంది అంటే మెట్లు దిగడానికి ఇబ్బందిగా ఉంది అనేసి. ఆ ఉన్నప్పుడు అవ్వలా, మాకు కుదరలా మా వారికి. ఇప్పుడు చేస్తున్నారు. ఏంటో మా అమ్మ ఉంటే బాగుండేదండి, ఇలా అయిపోయిద్ది అనేసి నేను
అనుకోలే ఇలా వెళ్ళిపోయిద్ది అనేసి, చనిపోయిద్ది అని. అల్లుడికి చెప్తూ ఉండేది, కొంచెం మెట్లు దిగడానికి ఇబ్బందిగా ఉంది బాబు, అక్కడ కొంచెం బిళ్ళలాగా వేయొచ్చు కదా అనేది. సరే అత్తయ్య వేస్తాలే అనేసి ఉన్నప్పుడు కుదరలా, ఆయనకి బిజీగా ఉన్నారు. ఇప్పుడేమో చేస్తుంటే నాకు మా అమ్మే గుర్తొస్తుంది. అయ్యో ఇబ్బంది పడింది పాపం, ఆ మెట్లు దిగడానికి చాలా ఇబ్బంది పడేది. ఆ డ్రమ్ము పట్టుకొని వాటర్ డ్రమ్ము మళ్ళీ నేను కూడా చెయ్యి ఇస్తే అప్పుడు దిగేది మెట్లు మెల్లిగా. లేకపోతే ఇదిగోండి అక్కడి నుంచి వచ్చి ఈ చెట్టు పట్టుకునేది, మెల్లిగా వెళ్ళేది అక్కడి నుంచి. ఇంకా वाह भला आइडिया बने करते हैं जी। वो उसी क्या बोलते चकला ले लेके जाते सोल का को। अब बीच में डालना है तो कौन सा लेते बे? ऐसा वो ऐसा करते हैं। ओके है जी, तुम ना भी दिमाग है। नहीं दिमाग नहीं है। नहीं है ऐसे के छोटे मोटे ऐसे रहते तो ना दिमाग है। बड़े आइडिया डालना का तो तारा हाथ होता नहीं। एक को सामने वाले को खूब करना का तो आता, हमें खूब होंगे का तो आता नहीं वो तुम्हारे दिमाग में। आओ नहीं जी, सही बोला। वाह पापी मिस्त्री करे ना करते जी तुम्हें, सूपर। మాషాల్లా మాషాల్లా మాషాల్లా. మేము వచ్చి ఇంట్లోకి 2 సంవత్సరాలు అయిందండి, 3వ సంవత్సరం. మా వారు 2 సంవత్సరాల నుంచి చెప్తున్నా, పొయ్యి ఇలా పెద్ద చెయ్యి అనేసి సిమెంట్ కలిపి ఇటుకలు పేర్చి వంట చేయాలంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది, పొయ్యి ఉంటే గట్టిగా ఉండిద్ది అనేసి 2 సంవత్సరాల నుంచి చెప్తుంటే ఇప్పుడు చేస్తున్నారు మా వారు. అదీను ఈ సిమెంటు కొని తేలా వాళ్ళు, మా స్థలం ఎదురు స్థలం వాళ్ళు హద్దుకి క్యా బోల్తే జీ, హద్దులు వేసుకోవడానికి సిమెంటు ఇసుక అవి తెచ్చుకున్నారు. వాళ్ళు వేసిన తర్వాత అదిగోండి అక్కడ వేసుకున్న తర్వాత మిగిలితే ఆ టాపీ మేస్త్రి ఏమో సిమెంట్ ఉంది తీసుకోండి అమ్మా అనేసి ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఆ అబ్బాయి, ఇసుకను సిమెంటును. అదే చెప్తే మా వారికి సిమెంటును ఇసుక ఇచ్చారు వాళ్ళు, నువ్వు చెయ్యి అనేసి అంటే చేస్తున్నారు. లేకపోతే ఒక కట్ట తెచ్చి సిమెంటు చెయ్యమనేసి చెప్తానే ఉన్నాను నేను, వినలా. ఇప్పుడు ఆ సిమెంటు మిగిలింది వాళ్ళు ఇచ్చారు అనేసి చేస్తున్నారు ఈయన. లేకపోతే ఇప్పుడు కూడా అయ్యేది కాదు అది. जरा ये क्या ये बीच में है जरा मट्टी कर तो रही क्या करते हैं
అనుకున్నా मैं जप्सी से वो बोलती मैं सो హైలేరియా वो डिब्बा रखो जी को హైలే సిమెంట్ छोटे देक्षा इधर रख लेने वो काम आता, ये बड़ा देक्षा रख लेने ये काम आता। అవి కాదు वो आयरन का डिब्बा कई को ఆటోగా ఆటో का టైర్గా ఆహా ఆటో టైర్ దంట అండి ఐరన్ది ఉంటే వేసేమన్నా ఎప్పుడుదో ఉంది అది పాతది ఇంట్లో చిన్న చిన్న దాకలు పెట్టుకోవడానికి పనికొచ్చిద్ది కదా అలాగా పెట్టేమన్నా దీంట్లో ఏమో పెద్ద దాకలు దాని మీద ఏమో చిన్నవి బాగుంది కదండి పొయ్యి ఎప్పటి నుంచో చేయమంటే ఇప్పటికి కుదిరింది మా వారికి 2 సంవత్సరాల నుంచి చెప్తుంటే ఈ రోజు అయింది టైం రావాలి ఏదైనా వచ్చిద్ది ఇందాడు సినిమా చూడలేదా చెయ్యాలి అని అనుకుంటే ఏదైనా అయ్యిద్ది చేద్దాంలే అనుకుంటే ఏది అవ్వదు చెయ్యాలి చేసేయాలి అనుకోవాలి ఏ పనినైనా అంతే కదండి భలే ఉంది ఒక దాని మీదేమో నీళ్ళు కాసుకోవచ్చు ఒక దాని మీదేమో అన్నం కూర వండుకోవచ్చు కదా 2 ఒకేసారి చేసుకోవచ్చు ఇదిగోండి పొయ్యి రెడీ చేస్తారండి చూసారండి బాగుంది కదండి సూపర్ అయింది సూపర్గా ఉందండి నాకైతే సూపర్గా నచ్చింది భలే ఉంది ఒక 10 రోజులైనా ఆరాలండి ఇది వాటర్ వేస్తూ నీళ్ళు జల్లుతూ ఉంటే 10 రోజుల దాకా గట్టి పడిద్దండి 10 రోజుల తర్వాత పొయ్యి వెలిగించవచ్చు అంతేనండి వాళ్ళ వీడియో